కేవలం లక్షణాలను మాత్రమే కాకుండా వ్యాధిని నివారించడం మరియు నయం చేయవచ్చని డాక్టర్లు దివ్య దీప్తిలు పేర్కొన్నారు. పొంగునూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం మదనపల్లిలోని బెటర్ లైఫ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మరియు పంచకర్మ సెంటర్ వారు ఉచిత ఆయుర్వేదిక్ శిబిరాన్ని నిర్వహించారు. వివిధ జబ్బులతో 180 మంది రోగులు శిబిరానికి రాగా డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత అవసరమైన వారికి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఆయుర్వేద మందులు చికిత్సల గురించి వివరంగా తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత బ్యాంక్ మేనేజర్ ముని వెంకటప్ప, చెంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం, నారాయణ రెడ్డి, భరత్ భూషణ్, రామలింగప్ప తదితరులు పాల్గొన్నారు. కానివ్వండి 25 years వచ్చే వాళ్ళలో సాఫ్ట్వేర్స్, స్కూల్ పిల్లలు కూడా ఫార్వర్డ్ బెండింగ్ ఎక్కువ ఉండడం వల్ల నెక్ పెయిన్తో ఇలా ఇబ్బంది పడుతుంటారు. నడుము నొప్పి, వెన్నెముక నొప్పి, సయాటిగా ఇలాంటి కేసెస్లో పంచకర్మ ద్వారా వితౌట్ సర్జరీ స్కోలియోటిక్ కండిషన్స్, నడుము వంకర వెళ్ళిపోయి ఉంటుంది. అలాంటి కండిషన్స్లో కూడా మళ్ళీ దాని మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేలాగా పంచకర్మ ప్రొసీజర్స్తో చేసాం వితౌట్ సర్జరీ అన్నమాట. ఇలాంటివన్నీ ఎక్కడా తగ్గని జబ్బులు మా దగ్గర తగ్గినందుకు మాకు భోపాల్లో యంగ్ అచీవర్స్ అవార్డ్ యాజ్ బెస్ట్ ఉమెన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ బిలో 35 years వాళ్ళ ఆ కేటగిరీలో మేము సెలెక్ట్ అయ్యాము సౌత్ ఇండియా నుంచి. అలానే ఒక కేసు రీనల్ పారెన్కైమల్ డిసీజ్ అనేది ఒక కిడ్నీకి సంబంధించిన ఒక జబ్బు అనమాట. అది క్రానిక్ డిసీజ్ కాదు. రీనల్ ఫెయిల్యూర్ అనేది ఒక క్రానిక్ డిసీజ్, సికేడి అనేది క్రానిక్ డిసీజ్. రీనల్ పారెన్కైమల్ డిసీజ్ అనేది ఒక అక్యూట్ డిసీజ్. వితిన్ 7 days ఆర్ వితిన్ 24 hours మనకి ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట మన బాడీలో. అలాంటి డిసీజ్, అలాంటి కండిషన్లో ఒక పేషెంట్ మా దగ్గరికి వస్తే ఇమీడియట్గా స్కాన్ చేయించి అది డయాగ్నోస్ అయ్యింది రీనల్ పారెన్కైమల్ డిసీజ్ అనేది. అలాంటిది ఇప్పుడు ఆయుర్వేదం అంటే చాలా స్లో, మనకి తగ్గదు అన్న ఒక అపోహ ఉంటుంది కదా. ఇది అక్యూట్ డిసీజ్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ నీడ్ ఉన్న డిసీజ్లో ఓన్లీ విత్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్తో ఆ డిసీజ్ అనేది మేము తగ్గించాం. దానికి మాకు నేషనల్ లెవెల్లో బెస్ట్ క్లినికల్ కేస్ స్టడీ అవార్డు అనేది వచ్చిందనమాట. అలానే భోపాల్లో హెల్త్ మినిస్టర్ చేతుల మీదుగా ఒక అవార్డు తీసుకున్నాను నేను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవార్డ్స్ వచ్చాయని కాదు, మనం చేసిన వర్క్కి ఇంత ఇంపాక్ట్ వచ్చింది. ఏ డిసీజ్ ఎక్కడ తగ్గని డిసీజెస్ మా దగ్గర తగ్గాయి అని చెప్పడానికి మీకు చెప్తున్నాను. అందరూ ఆయుర్వేదాన్ని నమ్మండి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. గత 7 సంవత్సరాలుగా మేము ప్రశాంత్ నగర్ మదనపల్లిలో ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తున్నాము. పంచకర్మ సెంటర్ కూడా ఉంది మాది. సో నేను చిల్డ్రన్ స్పెషలిస్ట్ అవడం వల్ల ఆటిజం
ఏడిహెచ్డి, సెర్బ్రల్ పాల్సీ, డిఎండి లాంటి కేసెస్, చిన్నపిల్లల్లో ఆస్తమా లాంటి కేసెస్, పిల్లల్లో సోరియాసిస్ లాంటి కేసెస్, చాలా కేసెస్ని ట్రీట్ చేశాము. అన్ని సక్సెస్ఫుల్ కేసెస్. ఇది మా 18th ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు. సో 18th ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు రిటైర్డ్ ఎంప్లాయీస్కి పుంగనూరులో పెట్టడం జరుగుతుందండి. సో ఆయుర్వేదం ద్వారా ఆమవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్, ఎవాస్కులర్ నెక్రోసిస్ లాంటి కండిషన్, సెరెబ్రల్ పాల్సీ, డిస్క్ బెల్జ్ కంప్లైంట్స్, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా డిఫరెంట్ కండిషన్స్కి మేము పంచకర్మ ట్రీట్మెంట్స్ ద్వారా సక్సెస్ఫుల్గా కేసెస్ హీల్ చేశాము. సో అందరూ ఆయుర్వేదాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాను.